గతించిన వారం నుండి ఈ వారం వరకు మనల్ని మన కుటుంబాలని దేవుడు కాచి కాపాడి మరొక పునరుద్ధాన దినాన్ని ఆరాధన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానంకే దేవాతి దేవునికి మనము లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. గత నెలంతా కాచి కాపాడి ఈ యొక్క డిసెంబర్ మొదటి వారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ సంవత్సర కాలం అంతే కూడా దేవుడి యొక్క తన యొక్క రెక్కల నీడలో తన యొక్క సంఘాన్ని మన యొక్క కుటుంబాలని దేవుడు అనేకమైన పరిస్థితుల నుండి అనేకమైన ఆర్థిక ఇబ్బందుల నుండి కఠినమైన పరిస్థితుల నుండి దేవుడు మనల్ని మన కుటుంబాలని కాచి కాపాడి 2024 నవంబర్ నెల వరకు దేవుడు కాచి కాపాడిన దేవుడు డిసెంబర్ నెల మాసము కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ కటాక్షములు మనకి మన కుటుంబాలకి మన సంఘానికి కలగాలని దేవుని పేరట ప్రార్థిస్తూ ఈ యొక్క నెల మొదటి దినాన్న దేవుని యొక్క సన్నిధిలో మనము ఉండడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చివరి నెలలో ఉన్న మనము ఇంకొక నెలలో మనం మరలా నూతనమైన సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే మనము ఈ యొక్క డిసెంబర్ నెల మాసమంతా కూడా సిద్ధపాటు కలిగి 2024లో మనం మన కుటుంబాలు అనేకమైన ఆటుపోట్ల నుండి లేదా కష్టాల నుండి శ్రమల నుండి మన కుటుంబాల్లో బలహీనతలు గురై ఉంటాము, మన కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొని ఉంటాము. అయితే 2025 2024 కంటే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే విలువైన దానిని కొరకు మనం ఆరాటపడదాం. ఏది విలువైనది, ఏది విలువ లేనిది లోకంలో? విలువ లేని దాన్ని విడిచిపెట్టి విలువైన దానికోసం మనం ఆరాటపడి ఆశపడినప్పుడు 2025లో 2024 కంటే బహు ఆశీర్వాదకరంగా ఆ 2025 సంవత్సరం మనకు ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే విలువైన దానికోసం మనం ఆరాటపడదాం. 2024 వరకు మన జీవితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మన యొక్క ఆత్మీయ జీవితము ఒకవేళ దేవునికి దగ్గరగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ మన కుటుంబంలో మన యొక్క పరిస్థితులు దేవునికి నామ మహిమార్థమై ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మన జీవితంలో విలువైన దాన్ని పట్టుకుందాం, విలువ లేని దాన్ని విడిచిపెడదాం. విలువైన దాని కొరకు విలువ లేని దాన్ని విడిచిపెట్టి ఉన్నతమైన పరిస్థితులను మన కుటుంబాలు మనం పొందుకోవాలని మనం ఎప్పుడైతే ఆశతో మనము దేవునికి విధేయతగా ఉండడానికి ఇష్టపడతామో మనము మన జీవితాలు మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయని మరొకసారి దేవునికి సేవకుడిగా మీకు హెచ్చరిక చేస్తున్నాను. వాక్యాన్ని విందాం. విలువైన దాని కొరకు విలువ లేని దాన్ని విడిచిపెడదాం. ఏంటి? విలువైన దాని కొరకు విలువ లేని దాన్ని విడిచిపెడదాం. కానీ మానవ జీవితం ఎట్లా ఉంటుందంటే విలువ లేని దాని కొరకు విలువైన జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. విలువ లేని దాని కొరకు విలువైన జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. మరి విలువైనది మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే విలువ లేనిది ఏంటి, విలువైనది ఏంటి? అది ఒక మానవ జీవితానికి ఎప్పుడు అర్థమవుతుందంటే దేవునితో మనము సమీపంగా ఉన్నప్పుడు మాత్రమే, దేవునితో సహవాసం చేసినప్పుడు మాత్రమే. ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేయకుండా విలువైన దానిని మన జీవితంలో ఎంత మాత్రము దాన్ని గుర్తించలేము. దేవునితో సహవాసం చేయకుండా విలువైన దాన్ని మన జీవితంలో ఎంత మాత్రము గుర్తించలేము. కాబట్టి దేవునితో సహవాసము మనకి ఏది నేర్పిస్తుందంటే ఏది విలువైనది జీవితానికి, ఏది విలువ లేనిది కదా. ఒక వ్యక్తి విలువ లేని దానికోసం పరుగులు పెడుతున్నాడంటే అతడు దేవునితో సహవాసం చేయట్లేనట్టే కదా. ఒకడు దేవునితో సరిగ్గా ఉండకపోతే విలువ లేని దానికోసం పరుగులెడుతూ ఉంటాడు. ఆ విషయం మనము అర్థం చేసుకోవాలి, గుర్తించాలి. బైబిల్ చరిత్రలో కానీ బైబిల్ వాక్య లేఖనాల్లో కానీ మనం అనేకమైన జీవితాలు మనం చూసినప్పుడు చాలామంది జీవితాలు విలువ లేని దాని కొరకు విలువైన జీవితాన్ని పోగొట్టుకున్నారు. దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని, దేవుడిచ్చిన ఆధిక్యతను విలువలేని తుచ్చమైన అభిలాషల కొరకు చాలామంది వారి యొక్క జీవితాలని ఏం చేసుకున్నారంటే తాకట్టు పెట్టుకున్నారు. అలాంటి జీవితాలు మన ముందు అనేకమైన విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి.
అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఒక అద్భుతమైన మాటలు రాశాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ముప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. చాలు. ఇక్కడ ఒక విషయాన్ని ప్రాముఖ్యంగా చెప్తున్నాడు. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి కదా. ఏవి రమ్యమైనవి, ఏది ఖ్యాతినిచ్చేది మన జీవితానికి. సో రమ్యమైన దాని కొరకు లేదా ఖ్యాతినిచ్చే దాని కొరకు మాత్రమే మనం ధ్యానం ఉంచాలి తప్ప, ఈ లోకములో వ్యర్థమైన దాని మీద మనం మనసు ఉంచితే, అల్పకాల బాగుముల కొరకు కానీ క్షణకాలం సంతోషం కొరకు సుఖం కొరకు మన జీవితాన్ని పణం పెట్టేస్తే కనుక విలువైన పరిస్థితిని, విలువైన జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. భక్తుడు ఒక వ్యక్తి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, భారతదేశంలో పుట్టాడు ఒక వ్యక్తి, యవనస్తుడు. ఆ యవనస్తుడు ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు. చాలా ధనం కలిగిన కుటుంబాల్లో జన్మించాడు. ధనం కలిగిన కుటుంబంలో జన్మించాడు కనుక ఆ రోజుల్లోనే అతడు చదువుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడంటే లండన్ దేశానికి వెళ్ళాడు. లండన్ దేశానికి వెళ్ళిన ఆ యొక్క యవనస్తుడి పట్ల దేవుడి యొక్క కృప చూపించి, దేవుడు ఆ వ్యక్తి మారాలని దేవుని యొక్క అనాది సంకల్పమై ఉండి, ఒక యవనస్తుడి ద్వారా, ఒక స్నేహితుడి ద్వారా అతనికి ఏమి ఇచ్చారంటే బైబిల్ని గిఫ్ట్గా ఇచ్చాడనమాట. బైబిల్ తీసుకున్నాడు, కానీ ఆ బైబిల్ని ఏం చేశాడంటే తగలబెట్టేశాడు. ఎందుకు తగలబెట్టాడంటే, నేను నమ్ముకున్న దేశము, నేను ఆచరిస్తున్న ఆచారాలు, మతం కానీ అన్నిటికంటే గొప్పది. నా ఆచారాలు చాలా విలువైనవి, గొప్పవి. అలాంటి సిక్కు మతంలో పుట్టి పెరుగుతున్న నాకు ఒక అన్యమతములోకి మారమని ఈ యొక్క బైబిల్ నాకు ఇచ్చాడు కనుక ఈ బైబిల్ని నేను ఎంత మాత్రము చదవను అని ఆ బైబిల్ని ఏం చేయాలనుకున్నాడంటే అతడు తగలబెట్టాలనుకున్నాడు. తగలబెట్టాలని అతడు సిద్ధమయ్యి ఆ తగలబెట్టేటప్పుడు పైనున్న అట్ట, ఆ యొక్క బైబిల్ అట్ట చాలా అందంగా అతనికి కనిపించింది, చాలా విలువగా అతనికి కనిపించి లోపలున్న ఆ యొక్క దాన్ని ఏం చేశాడంటే కాల్ చేశాడు. పైకి ఉన్న అట్ట బాగుందని ఆ అట్ట తన యొక్క సెల్ఫ్లో దాచుకున్నాడు అన్నమాట. బైబిల్ కాల్ చేశాడు, అట్ట బాగుందని దాచుకున్నాడు. కొన్ని రోజులు గడిచిపోయింది. అతడు తన రూమ్ను సర్దుకోవడానికి ఒక రోజున అతడు ఇంటిని సర్దుకుంటున్నప్పుడు ఈ దాచిపెట్టిన అట్ట అతనికి కనిపించింది అన్నమాట. అట్ట కనిపించిన వెంటనే అతడికి గుర్తుకొచ్చింది, ఒకప్పుడు నేను కాల్ చేశాను కదా అని. అట్ట మీద ఉన్న ఆ యొక్క పేరును అతడు చదివాడు. ఏమనుంది బైబిల్ మీద? ఏమనుంటుంది? పరిశుద్ధ గ్రంథం అని, లేదా ఇంగ్లీష్ బైబిల్ అయితే హోలీ బైబిల్ అని రాస్తుంటుంది. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చిందన్నమాట. నేను అనేకమైన మత గ్రంథాలను చదివాను, కానీ ఏ గ్రంథం మీద కూడా పరిశుద్ధమైనది, పవిత్రమైనది అని ఎక్కడా నేను చదవలేదు. కానీ ఇది పరిశుద్ధమైన గ్రంథమని రాయబడి ఉంది కనుక ఈ యొక్క గ్రంథంలో ఏది ఉందో, అసలు ఈ గ్రంథంలో ఏమి రాయబడి ఉందని అతడు యేసుని మరలా అతడు అడిగి, నేను బైబిల్ చదవాలనుకుంటున్నాను కనుక నాకు బైబిల్ ఒకటి ఇమ్మంటే అతడు బైబిల్ ఇచ్చినప్పుడు ఆ బైబిల్ని అతడు చదవడం ప్రారంభించాడు. సరిగ్గా 4-5 రోజులు అయినప్పటికీ అతని యొక్క జీవితంలో ఒక గొప్ప కని వెరగని మార్పు అతని యొక్క జీవితంలో వచ్చింది. రక్షణను అతడు అంగీకరించాడు. క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి అక్కడే దేవుని యందు నమ్మికించి బాప్తిసం పొందుకుని తన సొంత దేశానికి తిరిగి వచ్చినప్పుడు, బైబిల్తో అతడు ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు కానీ అతని భార్య కానీ చాలా కోపగించుకుంది. ఒరే, నీవు అన్య దేశస్తుల ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క డబ్బులకి నువ్వు ఆశపడి నువ్వు మతం మార్చేసుకున్నావా అని అనేకమైన సూటుపోటు మాటలు ఆయన్ని అనినప్పుడు ఆయన అన్నారు, వాళ్ళు అన్నది ఏంటంటే, నీకు కుటుంబం కావాలా? ఆ దేవుడు కావాలా? నీకు ఆస్తి కావాలా? ఆ దేవుడు కావాలా? నీకు సిక్కు మతం కావాలా? ఆ దేవుడు కావాలా? ఒకవేళ ఆ దేవుడే నీకు కావాలనుకుంటే కనుక నీకు ఆస్తిలో ఒక చిల్లు గవ్వ కూడా ఇవ్వము, మా కుటుంబంలో మా ఇంట్లో ఉండడానికి నీకు అవకాశం ఏమివ్వము అని అన్నప్పుడు
ఆయన అన్న ఒకే ఒక మాట ఏంటంటే, మీరు విలువైన వాళ్ళే, డబ్బులు కూడా విలువైనదే, కానీ అంతకంటే విలువైనది నేను నమ్ముకున్న నా క్రీస్తు. ఊపిరి పీల్చుకోకుండా నేను ఒక క్షణం కూడా బ్రతకలేను. ఊపిరి లేకుండా నన్ను బ్రతకమంటే నేను ఎట్లా బ్రతకను? కనుక నేను నమ్ముకున్న దేవుని గురించి ప్రకటించకుండా నేను ఒక క్షణమైనను నేను ఉండలేను. కనుక విలువైనది నా దేవుడే అని దేవుణ్ణి ఆయన పట్టుకోవటం వలన కుటుంబం అతన్ని వెలివేయడాన్ని బట్టి ఆస్తిపరుడు ఆస్తిని విడిచిపెట్టేశాడు. తన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టడానికి అతడు వెనుకాడలేదు. అతడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. 10,000 సంఘాలు పైగా ఆయన స్థాపించాడు. ఒక కుటుంబాన్ని అతడు విడిచిపెట్టాడు. అనేక కుటుంబాలకి అతడు ఆత్మీయ తండ్రి అయ్యాడు. ఆయనే భక్త సింగ్ అయ్యగారు. భక్త సింగ్ గారు విలువైన దాని కొరకు విలువలేని దాన్ని, అల్పకాల భోగాలని లేదా ఆస్తిని కూడా అతడు ఎలా ఎంచాడంటే తుచ్చమైన దానిగా ఎంచాడు కదా. సో అటువంటి జీవితము, అటువంటి పరిస్థితి ఎప్పుడు మనము తెలుసుకోగలుగుతామంటే దేవునితో సహవాసం చేసినప్పుడు మాత్రమే కదా. దేవునితో ఏ వ్యక్తి అయితే సహవాసం చేస్తూ ఉంటాడో, సత్యాన్ని ఏ వ్యక్తి అయితే అంగీకరిస్తూ ఉంటాడో, సత్యం కోసం ఏ వ్యక్తి అయితే ఆరాటపడుతూ ఉంటాడో, విలువలేని దానికోసము అతడు పరుగులు పెడుతూ ఉంటాడు. విలువలేని దాన్ని విడిచిపెట్టి విలువైన దానికోసము ఆరాటపడుతూ ఉంటాడు. ఒకప్పుడు పౌలు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నవాడే. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు లోకమే అతడు విలువైన దానిగా ఎంచాడు. లోకమే అతడు ప్రాధాన్యంగా ఎంచాడు. తాను నమ్ముకున్న మతమే గొప్పదిగా ఎంచాడు. కనుక క్రీస్తుని నమ్ముకున్న వారిని, క్రీస్తుని వెంబడిస్తున్న వారిని అనేక విధాలుగా హింసించి చంపిన ఆ వ్యక్తే దేవుణ్ణి రుచి చూచి ఎరిగినప్పుడు, దేవుని యొక్క స్వరము అతడు విన్నప్పుడు, అతని జీవితంలో ఎప్పుడైతే మారు మనసు రక్షణ వచ్చిందో, విలువలేని దాన్ని విడిచిపెట్టి విలువైన దానికోసం తన ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా దేవుని కోసం పరిచర్య చేసిన గొప్ప భక్తుడు అపోస్తుడైన పౌలు. కనుక చరిత్రలో కానీ లేదా బైబిల్ చరిత్రలో కానీ విలువలేని దానికోసము విలువైన దాన్ని పోగొట్టుకున్నవారు కొంతమంది ఉంటే, విలువలేని దాన్ని విడిచిపెట్టి విలువైన దానికోసం ఆరాటపడి వారి యొక్క జీవితాలు ఇహలోకంలోనూ పరలోకంలోనూ అద్భుత రీతిలో వారి యొక్క జీవితాలని, వారి సాక్ష్యాన్ని ప్రపంచానికి చూపించిన భక్తులు కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే బైబిల్లో మనం మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఒక వ్యక్తి విలువైన దాన్ని విలువలేని దానికోసము వదిలిపెట్టేస్తూ ఉంటాడు కదా. విలువైన దానికోసము విలువలేని దాన్ని విడిచిపెట్టాలి. కానీ విలువలేని దాన్ని కోసము విలువైన దాన్ని విడిచిపెట్టేస్తాడు. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనము. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏసావు వేటాటుట యందు నేర్పర్యై అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఏసావు తెచ్చిన వేట మాంసమును తినిచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా, చూడండి ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏసావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగగా, ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను? యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేగా, యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును యాసావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయిను. అట్లు యాసావు
తన జాస్త్రత్వమును తృణీకరించెను. విలువైన దాని కోసము విలువలేని దాని కొరకు అతడి జీవితానికి వచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు యాసావు కదా. యాసావుకి ఇచ్చింది ఏంటి? జాస్త్రత్వం. దేవుడిచ్చినది ఉన్నతమైన ఆధిక్యం. ఆ రోజుల్లో జాస్త్రత్వము మొదటివాడికి ఇవ్వబడేది. ఈ జాస్త్రత్వంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒకవేళ తండ్రి రాజు అయితే ఆ జ్యేష్ఠుడు కూడా రాజు అవ్వాల్సిందే. కనుక తండ్రి 2 పాలు ఆస్తినిచ్చేవాడు. ఇప్పుడు ముగ్గురు కుమారులుంటే పెద్ద కుమారుడికి 2 ఇస్తే మిగతా వాళ్ళకి ఒక్కొక్కటి ఇస్తే పెద్దవాడికి 2, అంటే 2 అంచులు గల పాలు. ఇది జాస్త్రత్వంలో ఆనాడు జ్యేష్ఠుడికి ఇచ్చిన స్థానము. కాబట్టి ప్రతి దాంట్లో కూడా అందరికి ఒకటొకటి వస్తే ఇతడికి ఏమొస్తుంది? 2 వస్తాయి కదా. అందరికి 1 ఎకరం వస్తే ఇతడికి 2 ఎకరాలు వచ్చేది కదా. అంటే ప్రతిదీ దాంట్లో కూడా జ్యేష్ఠుడు కనుక ఇతడికి ఏమొస్తాయంటే 2 వస్తాయి. ప్రతి దాంట్లో కూడా ఒకటొకటి అందరికి వస్తే ఇతడికి 2 వస్తాయి. జాస్త్రత్వంలో ఉన్న గొప్పతనము అటువంటిది. అది ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఒక వ్యక్తి జాస్త్రత్వాన్ని కోరుకోవడానికి అది ఒక వ్యక్తి చేతిలో ఉన్నదా? లేదు. అది దేవుడే ఇవ్వాలి. దేవుడిచ్చింది. కానీ ఈ జాస్త్రత్వాన్ని కూడా తనని అమ్మేసుకోవడానికి ఇష్టపడ్డాడు. దేనికోసము? ఒక పూట అన్నం కోసం, ఒక పూట కూటి కోసం. ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఏదన్నా మంచి చికెన్ కూర, మటన్ కూర వండుకున్నప్పుడు నాకు అన్నం పెడతావా లేదా నాకు బిర్యానీ పెడతావా అని అడిగినప్పుడు, ఒకవేళ వండిన వ్యక్తి కానీ ఆ ఇంటి వ్యక్తి కానీ బిర్యానీ పెడతానులే కానీ నీ ఆస్తి అంతా నాకు ఇచ్చేస్తావంటే ఎవడైనా ఇస్తాడా? నీ బిర్యానీ వద్దు, నీ కూర వద్దు నాకు అంటాం, అంతేనా? కానీ ఇక్కడ యాసావు ఆ విధంగా అనలేదు. అరే నేను చచ్చిపోయేలా ఉన్నాను, నా ఆస్తి ఎందుకు, నా జాస్త్రత్వం ఎందుకు అన్నాడు. అంటే ఒక పూట అన్నం తినకపోతే చచ్చిపోతాడా? ఒక పూట అన్నం తినకపోతే చచ్చిపోతాడా? కానీ అల్పకాలం కోసము లేదా ఆ యొక్క ఆకలి కోసము కదా, ఆ యొక్క ఒక పూట కోసము తనకి ఏది ఇంకా గొప్పదిగా అనిపించలేదు. అతడికి ఉన్న జాస్త్రత్వం గొప్పగా అనిపించలేదు. అతడికున్న ధనము అతడికి గొప్పగా అనిపించలేదు. అతడు దేవుడు ఏమిచ్చాడో అది గొప్పగా ఎంచుకోలేదు. కానీ ఆ రోజున అతడికున్న ఆకలి అతడికి గొప్పగా అనిపించింది కదా. సో యాసావు యొక్క పరిస్థితి చూసినప్పుడు చాలామంది క్రైస్తవ జీవితంలో కానీ లోకానుసారంగా కానీ యాసావు లాంటి వారు మన ముందు కనిపిస్తూ ఉంటారు. యాసావు లాంటి ఆలోచన కలిగిన వారు మన జీవితంలో, మన యొక్క సమాజంలో మనకి కనిపిస్తూ ఉంటారు కదా. యాకోబు విలువైన దానికోసము అతడికి తెలిసింది కాబట్టి అతడు ఇది పెద్ద గొప్ప కాదని ఎంచుకున్నాడు కదా. యాకోబు విలువైనది ఏంటి, విలువలేనిది ఏంటో తెలుసు. మరి యాసావుకు తెలుసా తెలీదా? యాసావుకు కూడా తెలుసు. కానీ ఇతడి యొక్క జ్ఞానము శరీరాశ, ఇతడి యొక్క ఆలోచన అంతా ఎక్కడ ఉంది? శరీరాశ. ఈ శరీరాశను అతడు ఏం చేయాలనుకున్నాడంటే అధిగమించలేకపోయాడు. శరీరాశను ఇతడు ఏం చేయలేకపోయాడంటే అధిగమించలేకపోయాడు. శరీరాశను అధిగమించలేకపోయాడు. యాకోబు అయితే శరీరాశ కాదు కానీ ఇతడు భవిష్యత్తును చూసుకున్నాడు, భవిష్యత్తు యొక్క ఆశీర్వాదం చూసుకున్నాడు. ఇతడేమనుకున్నాడు? ఈరోజు ఈ యొక్క ఆహారం తినకపోతే నేను చచ్చిపోతాను అనుకున్నాడు. కనుక ఈ రేపుడు కోసం ఇతడు ఆలోచించలేదు. కానీ ఈ రోజు యొక్క అల్పకాలం కోసం మాత్రం ఇతడు యాసావు ఆలోచించి నేను చచ్చిపోయేలా ఉన్నాను కనుక జాస్త్రత్వం నాకేమి పెద్ద అవసరం లేదు కనుక నీ జాస్త్రత్వం నువ్వు తీసుకో, నాకు కూర మాత్రమే ఇవ్వన్నాడు కదా. ఏమన్నాడు? ఇతడు చూసిన వెంటనే, అంటే యాకోబు ఆకలితో ఉన్నాడు, యాసావు కూడా ఆకలితో ఉన్నాడు. యాసావు వేటకెళ్ళి వచ్చాడు, ఆకలితో వచ్చాడు. యాకోబు ఆకలితో ఉన్నాడు కనుకే అతడు ఏమనుకున్నాడు?
కూర వండుకున్నాడు కదా. ఇతడికి తినాలని లేకపోతే, ఇతడికి ఆకలి లేకపోతే ఎందుకు వండుకుంటాడు కదా. రెప్కా ఉంది, ఆమె ఏ పరిస్థితిలో ఉందో తెలియదు కనుక ఇతడు వంట వండుకుంటాడంటే ఇతడికి ఎంత ఆకలిస్తే వాళ్ళ అమ్మ వండకపోయినా కూడా ఇతడు కూర వండుకుంటున్నాడు. ఇతడికి ఆకలేస్తుంది, యాసావు కూడా ఆకలేస్తుంది. కానీ యాసావు ఆకలిని అధిగమించలేకపోయాడు, యాకోబును ఆకలిని అధిగమించగలిగే శక్తి అతడికి ఉంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విలువైన దానికోసము విలువ లేని దేన్నైనా సరే అధిగమించగలడు యాకోబు. అర్థమవుతుందా? విలువైన దానికోసము లోకంలో ఉన్న విలువలేని దేన్నైనా కూడా అధిగమించగలడు. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము దేన్నైనా కూడా విలువైన దానికోసము అధిగమించగలిగిన శక్తి యాకోబులో ఉంది. గల కారణం ఏంటంటే, యాకోబు ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే, పై వచనంలో మనం చూసుకున్నాం కదా, గుడారములో నివాసం చేస్తున్నాడు. మరి యాసావు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? అతని జీవితకాలం అంతా ఎక్కడుందంతా, జీవితం అంతా అరణ్యాల వెంట. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఇదే ఆశ. అరణ్యాల గుండా అతడి జీవితం అంతా ప్రయాణం అవుతుంది. ఎప్పుడు అతడు గుడారంలో నివాసం చేయలేదు, ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో అతడు నివాసం చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఎప్పుడు కూడా లోక స్నేహమే గొప్ప అనుకున్నాడు. లోక స్నేహం కొరకు, లోక ఆశ కొరకు అరణ్యాలు గుండా పరుగులు పెడుతూ వేట కోసమే అతడి జీవితం అంతా. అంటే అతడు విలువలేని దాని వెంట పరుగులెడుతుంటే, యాకోబు మాత్రం విలువైన దాని కొరకు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క పాద సన్నిధిలో గుడారంలో దేవుని సన్నిధిలో ఉన్నాడు. గుడారం దేనికి సూచనగా మనకు అనిపిస్తుందంటే, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పాద సన్నిధి, దేవుని యొక్క కృప. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క కృప కొరకు ఆరాటపడుతూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క పాద సన్నిధిలో ఉంటాడో, అతడి యొక్క జీవితంలో ఏది గ్రహించగలుగుతాడంటే, ఏది విలువైనది, ఏది విలువలేనిది, ఏది రమ్యమైనది, ఏవి ఖ్యాతి కలిగినది. ఏ వ్యక్తి గుర్తించగలడంటే, గుడారంలో ఉన్న వ్యక్తి మాత్రమే గుర్తించగలడు. లోకం పరుగులెడుతూ, లోకాశ, ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, ఈ సంపాదన వెంట, లోకం వెంట పరిగెత్తేవాడికి ఏది విలువగా కనిపిస్తుందంటే, అల్పకాలమే విలువైనదిగా కనిపిస్తూ ఉంటుంది, ధనమే విలువైనదిగా కనిపిస్తూ ఉంటుంది, ఈ లోక స్నేహమే విలువైనదిగా కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవునితో గడిపేవాడికి ఏది విలువైనది? యాకోబు విలువైనది ఏంటో అతనికి తెలుసు. విలువైనది ఇతని దగ్గర ఉందా? యాకోబు దగ్గరికి లేదు. విలువైనది యాకోబుకి లేదు. కానీ విలువలేని దాన్ని విడిచిపెట్టడం బట్టి విలువైనది అతడు ఏం చేసుకున్నాడు? సంపాదించుకున్నాడు. రక్షణ అనేది, పరలోక రాజ్యం అనేది, పరలోక సంపద అనేది, పరలోక ధనం అనేది, పరలోక ఆస్తి అనేది మానవుడికి ఎంత మాత్రం అది లేదు. కానీ ఏ వ్యక్తి అయితే విలువలేని దాన్ని విడిచిపెడతాడో, విలువైన ఆ యొక్క గొప్ప పరిస్థితుల్ని దేవుడు ఇవ్వడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు కదా. యాకోబుకి జాస్రత్వం లేదు. కానీ జాస్రత్వం యొక్క విలువ, ఏది విలువైనది, ఏది తన యొక్క జీవితానికి పేరు తెచ్చేది, ఏది తన యొక్క జీవితంలో అతడి యొక్క వంశము చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నది తెలుసుకోగలిగాడు. ఎందుకు తెలుసుకోగలిగాడు, ఎలా తెలుసుకోగలిగాడు అంటే, ఇతడు గుడారంలో నివాసం చేయడాన్ని బట్టి. ఇంకొకటి సాధువై, అక్కడ ఏమైనా రాయబడి ఉంది? సాధువై. సాధు అంటే కష్టాన్ని కూడా అధిగమించేవాడు సాధు కదా. ఆకలిని కూడా అధిగమించేవాడు సాధు. అల్పకాల భోగములను, లేదా సకల ఇంద్రియాలను, లేదా సకల పరిస్థితులను, లోకంలో ఎదురయ్యే ప్రతి దాన్ని అధిగమించేవాడిని సాధు అంటారు. సాధు అని ఎవరిని అంటారంటే, లోకంలో అల్పకాల భోగాలని, లేదా లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని ఏ వ్యక్తి అయితే అధిగమించగలడో ఆ వ్యక్తిని ఏమంటారంటే సాధువు అంటారు కదా. ఈ సాధువని ఈ లోకంలో ఎవరిని మనం పిలవగలమంటే, ఒక యేసుక్రీస్తుని మాత్రమే నిజమైన సాధువు కదా. ఆయన ఎంత గొప్ప సాధువు అంటే, ఆ యొక్క శిలువ మ్రానుపై
ఆయన్ని భయంకరంగా హింసించి చంపుతున్నప్పుడు కూడా తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగు కనుక వీరిని క్షమించు అనగలి గొప్ప సాధువు కదా, గొప్ప సాధువు. కాషాయ వస్త్రం వేసుకునేవాడు సాధువా కాదు కదా, కాషాయ వస్త్రం వేసుకున్నవాడు సాధువు కాదు, కానీ సకల శరీరాన్ని చంపుకున్నవాడు, శరీర ఆశలను చంపుకుని క్షమించగలిగిన వాడు, బాధను కూడా అధిగమించగలిగిన శక్తిని సంపాదించుకున్నవాడే సాధువు. అయితే యాకోబు ఒక సాధువులాగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే దేవునితో స్నేహం చేస్తున్నాడు, దేవునితో ఇతడు మమేకం అవుతున్నాడు, గుడారంలో దేవుని యొక్క పాదాల సన్నిధిలో ఇతడు బ్రతుకుతున్నాడు. కాబట్టి ఇతడు ఒక రోజుకి ఎట్లా మారిపోయాడు అంటే సాధువుగా మారిపోయాడు, దేవుని లాంటి వాడు మారిపోయాడు. దేవునితో స్నేహం చేసేవాడు దేవుని వంటి వాడుగా మారతాడు, లోకంతో స్నేహం చేసేవాడు లోకంలాగా మారిపోతాడు, తాగుబోతుతో స్నేహం చేసేవాడు త్రాగుబోతులాగా మారటంలో ఏ విధమైన సందేహము ఉండదు కదా. జ్ఞానితో స్నేహం చేయవాడు జ్ఞాని యగునని సామెత గ్రంథంలో మనం చూస్తాం. ఏంటి? జ్ఞానితో స్నేహం చేసేవాడు జ్ఞాని యగును కదా. మరి ఒక వ్యక్తి దేనితో అయితే ఎక్కువ గడుపుతాడో ఆ యొక్క ప్రభావం ఆ వ్యక్తి మీద పడుతుంది కదా. కాబట్టి ఇతడు ఈ యొక్క యాసావు ఎప్పుడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు? లోకము అరణ్యాల వెంట పరుగుడుతున్నాడు, వేటాడటం అంటే ఏంటి? బాధించడం. ఇతడు లోకంలో ఒక బాధించేవాడుగా ఉంటే ఇతడు మాత్రం బాధను అధిగమించేవాడుగా ఉన్నాడు. ఎవరు? యాకోబు కదా. యాసావు అయితే బాధించేవాడుగా ఉంటే యాకోబు మాత్రం బాధను అధిగమించేవాడుగా, బాధను తట్టుకునేవాడుగా ఉన్నాడు. అందుకే దేవుని యొక్క పాదాల దగ్గర అతడు ఏం దొరికిందంటే విలువైనది ఏంటో అతడు గుర్తించగలిగాడు కదా. యాసావు మాత్రము అల్పకాలము కోసము కదా, ఆ క్షణము అతడికి సంతోషం దొరికితే చాలనుకున్నాడు కదా. చాలామంది యవనస్తులు, చాలామంది లోకంలో వారు కూడా క్షణకాలం సంతోషం కోసము వారి జీవితాలనే అమ్మేసుకుంటూ ఉంటారు కదా. క్షణకాల సంతోషం కోసము జీవితాన్నే అమ్మేసుకునేవారు మన లోకంలో మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే యాసావు లాంటి వారు. యాసావులాగా ఎందుకుంటున్నారంటే దేవునితో సరైన సహవాసము బాంధవ్యము వారికి లేక. కనుక యాకోబులాగా దేవుని దగ్గర మనం నిలిచి ఉన్నప్పుడు, దేవునికి సమీపమై ఉన్నప్పుడు, వాక్యం అనేది మనకి అంటు కట్టబడి ఉన్నప్పుడు, దేవుని యొక్క కృప మన మీద ఉన్నప్పుడు యాకోబు లాంటి వారిగా మనం జీవిస్తూ ఉంటాము. మనకి పెద్ద అల్పకాల భోగము, క్షణకాల సంతోషము అది తుచ్చమైన దానికై మనం ఎంచుతాం కదా. కాబట్టి ఈ రోజున మన జీవితాలు మనం గమనించుకున్నప్పుడు మనము ఏ విధంగా ఉన్నాము కదా, ఏ విధంగా ఉన్నాము, మన సహవాసం ఏ విధంగా ఉంది కదా. కీర్తన భాగంలో మనం చదువుకున్నాం కదా, మొదటి కీర్తనలు ఏమంది? దుష్టులు ఆలోచించపు నడుక, పాపుల మార్గము నిలువుక, అపహాసుకులు కూర్చుని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాని యందు ధ్యానించువాడు ధన్యుడు. ఈ లోకంలో ఎవరు ధన్యుడంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు, దేవునికి దగ్గరలో ఉన్నవాడు, దుష్టులు ఆలోచించెప్పున్నాడు ఒక పాపుల మార్గం నిలువక. సో ఏ వ్యక్తి అయితే పాపుల మార్గంలో నిలిచి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దుష్టుడితో స్నేహం చేస్తాడంటే ఈ వ్యక్తి కూడా దుష్టుడిలాగా మారిపోతాడు కదా. అందుకే లోకంతో స్నేహం దేవునికి వైరమని మీకు తెలియదా కదా. కాబట్టి మన యొక్క సహవాసం ఎలా ఉంది? మనం గుడారంలో ఉన్నవారిగా ఉన్నామా, అరణ్యంలో ఉన్నవారిగా ఉన్నామా? గుడారంలో దేవుని యొక్క సన్నిధి మనకు దొరుకుతుంది. గుడారంలో ఉన్న వ్యక్తి ఏది రమ్యమైనది, ఏది ఖ్యాతి కలిగినది గుర్తించగలడు. కనుక యాకోబు యాసావు యొక్క జీవితము మనకి ఏం పాఠాన్ని నేర్పిస్తుందంటే, యాసావు విలువలేని దాని కొరకు విలువైన తన గొప్ప పరిస్థితిని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. కానీ యాకోబు మాత్రము విలువైనది ఆయన దగ్గర లేకపోయినా విలువలేనిది విడిచిపెట్టి విలువైన దాన్ని ఏం చేసుకున్నాడు? సంపాదించుకోవడాన్ని బట్టి అతడు ఇజ్రాయేలుకి గోత్రకర్తగా మారిపోయాడు. ఏంటండి? ఇజ్రాయేలుకి గోత్రకర్తగా. అసలు గోత్రకర్త ఎవడు? యాసావు. కానీ ఇజ్రాయేలుకి గోత్రకర్తగా మార్చబడ్డానికి గల కారణం ఏంటంటే దేవునితో సహవాసం చేయడాన్ని బట్టే. విలువలేని దాన్ని విడిచిపెట్టాడు కనుకే విలువైనది ఏం చేసుకున్నాడు? సంపాదించుకున్నాడు. అతని గోత్రం నుండి
అతని గోత్రం నుండి లేవీయులు పుట్టారు, అతని గోత్రం నుండి యాజకులు పుట్టారు, అతని గోత్రం నుండి రాజులు పుట్టారు, అతని గోత్రం నుండి దావీదు పుట్టాడు, అతని గోత్రం నుండే యేసుక్రీస్తు ఉద్భవించాడు కదా. యాకోబు ఒకప్పుడు మోసగాడే, కానీ మోసగాడైన యాకోబు దేవునితో అంటు కట్టబడ్డాన్ని బట్టి మోసగాడైన యాకోబు ఎట్లా మార్చబడి ఇజ్రాయేలుగా. యాకోబు ఈ రోజు నుండి నువ్వు యాకోబు కాదు, ఈ రోజు నుండి నువ్వు ఇజ్రాయేలుగా నీవు మార్చబడతావని దేవుని యొక్క వాగ్దానం అతని పట్ల నెరవేర్చబడ్డానికి గల కారణం ఏంటంటే, ఒకప్పుడు యాకోబు లాంటి వారమే మనము, కానీ విలువలేని దాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో, అల్పకాల భోగ పాపములు ఎప్పుడైతే విడిచిపెడతామో, దేవుడిచ్చే ఉన్నతమైన పరిస్థితిని, ఉన్నతమైన జాస్తత్వం లాంటి కృపను దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు. ఇది జాస్తత్వంలో ఉన్న గొప్పతనం. రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో అంటాడు కదా అపోస్తలుడైన పౌలు, ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టును అంటుకట్టబడరా? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనవలెను. చాలు. ఇప్పుడు అడవి ఒలీవ చెట్టు కదా. చాలామంది ఒక మూర్ఖుల్ని కానీ ఒక వ్యక్తిని కానీ చాలామంది నువ్వు అడవి మనిషిరా అంటారు. ఎందుకంటారంటే అడవి ఒలీవ చెట్టుకున్న లక్షణం ఏంటంటే అది ఏమాత్రము ఆ ఫలభరితమైన లేదా యోగ్యమైన ఒలీవ ఫలాన్ని అది ఇవ్వలేదు. అడవి ఒలీవ చెట్టు సారవంతమైన ఒలీవ చెట్టుతో అడవి ఒలివ చెట్టును కనుక అంటు కట్టితే గనక ఎట్లా మార్చబడుతుంది? అడవి ఒలివ చెట్టు కూడా ఒక దినాన్న సారవంతమైన ఒలివ చెట్టుగా మార్చబడుతుంది. ఒకప్పుడు నీవు నేను కూడా అడవి ఒలివ చెట్టు లాంటి వారమే. మనము అడవి ఒలివ చెట్టు లాంటి వారము. దేనికి ప్రయోజనం కాదు కానీ పరలోక రాజ్యంలో ఉండడానికి కానీ ఏమాత్రం మనకు యోగ్యత లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే అడవి ఒలివ చెట్టు లాంటి మనల్ని సారవంతమైన ఒలివ చెట్టు అయిన యేసుక్రీస్తునితో ఏం చేశాడు? అంటుకట్టాడు. ఏ వ్యక్తి అయితే సారవంతమైన ఒలివ చెట్టు అయినా యేసుక్రీస్తుతో ఒక వ్యక్తి అంటుకట్టబడతాడో, అడవి ఒలివ చెట్టు లాంటి మనము కూడా ఒకప్పుడు ఒక దినానికి ఏమవుతామంటే సారవంతమైన ఒలివ చెట్టులాగా మార్చబడతాం. కనుక ఈ సత్యాన్ని ఏ వ్యక్తి అయితే గుర్తిస్తాడో కదా, ఈ సత్యాన్ని ఈ మర్మాన్ని ఏ వ్యక్తి అయితే గుర్తిస్తాడో అతడు సారవంతమైన ఒలివ చెట్టుతో అంటే యేసుక్రీస్తు ఏం చేస్తాడు? నిత్యము సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. యాకోబు దాన్ని గుర్తించాడు. యాకోబు అడవి ఒలివ చెట్టు లాంటి వాడే. కానీ గుడారంలో అతడు ఏది నేర్చుకున్నాడంటే, గుడారంలో అతడు యొక్క ఏది అనుభవించాడంటే సారవంతమైన ఒలివ చెట్టుతో అంటుకట్టబడ్డాడు. ఈ సారవంతమైన ఒలివ చెట్టుతో అంటుకట్టబడ్డాన్ని బట్టి అతడు సాధువైనట్టు మార్చబడ్డాడు. అంటే యేసుక్రీస్తుకి ఏదైతే బిరుదు ఇవ్వబడిందో యాకోబు కూడా అదే బిరుదుతో పిలువబడ్డానికి గల కారణం ఏంటంటే అతడు ఎవరితో అంటుకట్టబడ్డాడు? సారవంతమైన ఒలివ చెట్టుతో. కనుక ఏది రమ్యమైనది, ఏది ఖ్యాతినిచ్చేది, అది గుర్తించేవాడు ఎప్పుడు గుర్తించగలమంటే సారవంతమైన ఒలివ చెట్టుతో అంటుకట్టబడినప్పుడు. ఇంకొక విషయం చూద్దాం. సామెతలు 4వ అధ్యాయము 7వ వచనం. ఏది విలువైనది కదా? జ్ఞానము సంపాదించుకొనుడి, జ్ఞానంకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగిలించిన ఎడల అది నేను ఘనతను తెచ్చును. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏది జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమును ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము.
బుద్ధి సంపాదించుకున్నాము కదా. ఒక ఒక బిడ్డకి కోసం ఏమి ప్రార్థన చేస్తారు? బిడ్డల కోసం ఏమి ప్రార్థన చేయాలి? బుద్ధి జ్ఞానాలు కోసం ప్రార్థన చేయాలి కదా. దేవుడు ఇక్కడ సొలొమోను ఏమంటున్నాడంటే, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించండి. ఈ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించండి కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి ఏది ప్రాధాన్యం అంటే బుద్ధి మాత్రమే ప్రాధాన్యం కదా. అంటారు కదా, బడి జ్ఞానాన్ని నేర్పితే తల్లి ఒడి ఏం నేర్పుతుంది? సంస్కారము నేర్పుతుంది. దావీదు తన కుమారుడు తనకున్న ఉన్నతమైన పరిస్థితిని పోగొట్టుకున్నాడు. గల కారణం ఏంటంటే బుద్ధి అతనికి లేకపోవడాన్ని బట్టి దావీదు తన కుమారుడు అమ్నోను అతడు ఏం పోగొట్టుకున్నాడంటే రాచరికాన్ని పోగొట్టుకున్నాడు. రాజు అవ్వాలి తన తండ్రి తర్వాత, కానీ రాజు అవ్వలేకపోయాడు. గల కారణం ఏంటంటే తన యొక్క బుద్ధి సరిగ్గా లేకపోవడాన్ని బట్టి. దావీదైతే గొర్రెలు కాచుకుంటూ కష్టపడి అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొని రాజు అయ్యాడు. తన యొక్క బాల్యమంతా పేదరికం. కానీ అమ్నోను యొక్క జీవితం అట్లా కాదు. పుట్టగానే గోల్డెన్ స్పూన్తో పెరిగాడు. అతను కష్టం అంటే ఏంటో తెలీదు, శ్రమ అంటే ఏంటో తెలీదు. అయితే అతడు ఇలాగా పెరగడాన్ని బట్టి ఇతడు ఇంకేం నేర్చుకోవాలంటే బుద్ధి జ్ఞానాలు కూడా అతడికి రాలేదు కదా. ఏది మంచి, ఏది చెడు, ఏది రమ్యమైనది, ఏది ఖ్యాతి కలిగినదని మాత్రం గుర్తించలేకపోయాడు. గల కారణం ఏంటంటే లోకంతో స్నేహం చేయడాన్ని బట్టి ఈ యొక్క దావీదు కుమారుడు యొక్క జీవితము, అమ్నోను యొక్క జీవితము, జాస్త్రత్వంలో ఉన్న ఆ యొక్క విలువైన ఆ యొక్క రాజు యొక్క పరిస్థితిని, రాజు అవ్వాలి, కోల్పోయాడు. అంత మాత్రమే కాదు, శత్రువుల చేతిలో రాళ్ళ చేత కొట్టబడి చంపబడ్డాడు. ఎందుకంటే ఇతడు బుద్ధి కలిగిన జీవితాన్ని జీవించలేకపోయాడు. తనకు వరుసకి చెల్లి అవుతుంది, తన చెల్లిని పాడు చేశాడు. ఈ విధంగా వరుస వాయు లేకుండా అతడి యొక్క జీవితం పాపం చేయడానికి గల కారణం ఏంటంటే ఇతడికి ఏం లేదు? బుద్ధి లేదు, జ్ఞానం లేదు కదా. ఇలాంటి పరిస్థితిని బట్టి జాస్త్రత్వాన్ని పోగొట్టుకున్నాడు. గొప్ప ఆ ఇజ్రాయేలు దేశానికి తన తండ్రి తర్వాత రాజు అవ్వాలి, కానీ రాజు కూడా అవ్వలేకపోయాడు. అంత మాత్రమే కాదు, శత్రువుల చేతిలో రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు. ఎవరైనా? అమ్నోను కదా. ఎందుకు ఈ విధంగా అయిపోయిందంటే విలువలేని దానికోసము విలువైన తన యొక్క పరిస్థితిని పోగొట్టుకున్న గల కారణం ఏంటంటే బుద్ధి గడ్డి తింది కదా. బుద్ధి లేకపోవడాన్ని బట్టి. కాబట్టి ఇంకొక వ్యక్తి మనకు కనిపిస్తాడు, ఆయనే దానియేలు కదా. దానియేలు బానిసగా వెళ్ళాడు బబులోను దేశానికి. బబులేరు దేశానికి బానిసగా వెళ్ళినప్పటికీ కూడా అతడు బుద్ధి జ్ఞానాలు కలిగి ఉన్నవాడు కాబట్టి రాజు అతను ఏం చేశాడు? ప్రధానిగా నియమించాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. అమ్నోను తన యొక్క బుద్ధిహీనతను బట్టి గొప్ప పరిస్థితిని పోగొట్టుకుని శత్రువు చేతిలో భయంకరమైన మరణాన్ని పొందితే, దానియేలు మాత్రము తన యొక్క మంచి బుద్ధిని బట్టి ఏమి సంపాదించుకున్నాడు? దానియేలు 6వ అధ్యాయము 3వ వచనం. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందియుండును గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజును ఉద్దేశించాను కదా. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఎంతకు బుద్ధి గలవాడు? అతి శ్రేష్టమైన బుద్ధి కలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందినవాడై కనుక రాజ్యమంతటి మీద అతడు నియమించవలనని రాజును ఉద్దేశించాడు కదా. దానియేలు ఎంత గొప్ప దీవెనంటే రాజులు మారిపోయారు కానీ అతడికి ఇచ్చిన పొజిషన్ మాత్రము మారాలి. అతడు చచ్చిపోయేంత వరకు అతడు అధికారిగానే ఉన్నాడు.
రాజులు మారిపోతున్నారు, ఒక రాజు తర్వాత ఒక రాజు, ఒక రాజు తర్వాత ఒక రాజు, కానీ ఇతడు మాత్రం తన యొక్క పొజిషను మారలేదు. గల కారణం ఏంటంటే బుద్ధి జ్ఞానం కలిగిన వాడు. ఇతడు శ్రేష్టమైన ఒలీవ చెట్టుతో అంటుకట్టబడినవాడు కదా. ఇతడు తుచ్చమైన అల్పమైన వాటి కోసం, అంటే విలువలేని దాన్ని విడిచిపెట్టాడు, విలువైన దాన్ని హత్తుకున్నాడు. విలువలేని దానికోసం తన ప్రాణాన్ని సైతం ఏం చేశాడు? పక్కన పెట్టాడు. తన ప్రాణం పోయినా పర్లేదు, కానీ నేను విలువైన దాని కోసము విలువలేని దాన్ని మ్రొక్కనన్నాడు కదా. విలువలేని దానికోసము విలువైన దాన్ని విడిచిపెట్టను అనుకున్నాడు. సింహాల బోన్లో వేసేస్తారా? వేసేయండి, నేను చచ్చిపోయినా సరే నేను ప్రార్థన చేయకుండా ఉండలేనన్నాడు కదా. ఎవడు బుద్ధివంతుడు? విలువైన దాన్ని తెలుసుకున్నవాడు, విలువైన దానికోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయనివాడు, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయనివాడు కదా. యేసుక్రీస్తు దగ్గర ఒక యవనస్తుడు వచ్చి అంటాడు కదా, ప్రాణం కంటే ఏది విలువైనది? ప్రాణం కంటే ఏది విలువైనది? ఆత్మ విలువైనది కదా. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము, ఏమి లాభము కదా. ఒకడు లోకాన్నంతా సంపాదించుకున్న సంపద ధనాన్ని కొట్లు కట్టుకున్నాడు, విస్తారమైన ధని తన యొక్క తన బిడలకి సరిపడంత ఆహారాన్ని సమకూర్చుకున్నాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని తన ప్రాణాన్ని గురించి అతడు సంతోషిస్తుంటే, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే ఇదంతా ఏమైపోను కదా. సో ప్రాణం కంటే ఈ లోకంలో ఏది విలువైనది కాదు, కానీ ప్రాణం కంటే విలువైనది దేవుడు కదా. ప్రాణం కంటే విలువైనది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడము కదా. పౌలు అంటాడు, పౌలు గారు తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. పౌలు గారు తన పరిచర్య కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకోవడం కోసం కూడా వెనుకాడలేదు. అపోస్తుల కార్యము 20-24 విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యాలు 20-24 అయితే కృపాసు వార్తను గూర్చి సాక్ష్యమిచ్చుడి యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు కదా. దేవుని పరిచర్య కొరకు నా ప్రాణాన్ని ఎంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకోవట్లేదు కదా. నాకు ప్రాధాన్యమైనది, విలువైనది ఏంటి? పరిచర్య, ఆత్మల యొక్క రక్షణ. దీని కొరకు నేను దేన్నైనా విడిచిపెడతాను, ఈ లోకంలో దేన్నైనా విడిచిపెడతాను, చివరికి నా ప్రాణాన్ని సహితం కూడా విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా. అంటే ఇతడికి విలువైనది ఏంటో ఇతనికి తెలుసు. అంటే ప్రాణం కంటే గొప్పది ఇంకా ఏదో ఉంది, అదే పరలోక రాజ్యం కదా. ఈ ప్రాణము ఈ లోకంలో ఒక వ్యక్తి ఎంతకాలం బ్రతుకుతాడు? గట్టిగా బ్రతికితే, ఒకవేళ ఒక వ్యక్తి ఎంత గట్టిగా బ్రతికినా ఒక 100 సంవత్సరాల కంటే ఒక వ్యక్తి బ్రతకలేడు. ఒక వ్యక్తి ఒక గంటే బ్రతకొచ్చు, 100 సంవత్సరాలు బ్రతకొచ్చు, కానీ ఒక రోజున మరణం అనేది వస్తుంది. ఆ మరణం తర్వాత జీవితం ఉంది, విలువైన జీవితం ఉంది. ఈ లోకంలో విలువలేని దానికోసం ఎవరైతే పరుగులు పెడతా ఉంటారో, అది ఏ విషయంలో అయినా సరే, విలువైన దానికోసం ఏ వ్యక్తి అయితే ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు ఈ లోకంలో, విలువైన దాన్ని పోగొట్టుకుంటాడు పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో అందరికీ ఒక స్థానం ఇవ్వబడదు. వాని క్రియలను బట్టి, వాని యొక్క భక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే జీవకిరీటాలు ఇస్తూ ఉంటాడు కదా. నీ యొక్క ధనము కానీ, నీ యొక్క ఆధ్యాత్మికమైన కృపావరాలు కానీ, నీ యొక్క పరిస్థితులు కానీ, ఈ లోకంలో నువ్వెంతగా వాడబడతావో, నీవు దేవుని కోసం ఎంతగా వాడబడుతున్నాయో నీ యొక్క పరిస్థితులు, దేవుడు అంతగా నిన్ను పరలోకంలో నీ యొక్క స్థానాన్ని ఇస్తూ ఉంటాడు కదా. కనుక అపోస్తుడైన పౌలు తన ప్రాణాన్ని సహితం కూడా ఎలా ఎంచాడు? త్యాగం, వదిలిపెట్టాడు, ప్రియముగా ఎంచలేదు. ప్రాణము మానవులందరికీ చాలా ప్రియము కదా. మనిషికి ప్రాణం అనేది చాలా ప్రియము. చాలామంది వారి యొక్క ఆరోగ్యాలు ఎక్కువ కాలం బ్రతకాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మా పెదనాన్నగారు తులసిరావు గారు, ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉండాలని ఒక్క బయట ఫుడ్ తీసుకునేవాడు కాదు.
ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకునేవాడు ఆయన. ఆయన 60 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఆయన జిమ్ చేసేవాడు, ఆయన బాడీ ఫిట్గా ఉండాలని. ఆయన చాలా ఆరోగ్య సూత్రాలు పాటించేవాడు. చాలా ఆయన యవనస్తుడు తీసుకోలేని ఆ యొక్క ఫిట్నెస్ కూడా తీసుకునేవాడు. అంటే అతడికి ఉన్న ఆసక్తి అతడు ఆరోగ్యంగా ఉండాలని కదా. ఒక వ్యక్తి ఎక్కువ కాలం బ్రతకాలని, ఆరోగ్యంగా ఉండాలని ఈ లోకంలో ఉన్న ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు కదా, ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు. వ్యక్తి యొక్క జీవితము అంతకంటే దేనికి ప్రాధాన్యం ఇవ్వాలంటే అల్పకాలం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతుకు కోసం కాదు, కానీ నిత్యం ఉండే జీవితం కొరకు కదా. నీ లోకంలో ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా, ఎంత ఆరోగ్యంగా నువ్వు బ్రతికినా, ఒకవేళ నువ్వు 100 సంవత్సరాలే బ్రతికినా, ఒకవేళ విలువైన దాన్ని నువ్వు సంపాదించుకోలేకపోతే, విలువలేని దాన్ని విడిచిపెట్టలేక, విలువలేని దాని కొరకే ఆరాటపడి చచ్చిపోతే, పరలోకంలో విలువైనది మనము సంపాదించుకోలేం కదా. నువ్వు ఒక్కరోజే బ్రతుకు, విలువైన దానికోసం బ్రతుకు. నీ జీవితానికి అంతకంటే గొప్ప ఆధిక్యత పరలోకంలో ఉండదు. తెలివైన వాడు అట్లా బ్రతుకుతాడు, బుద్ధి కలిగిన వాడు అట్లా బ్రతుకుతాడు, జ్ఞానము కలిగిన వాడు అట్లా బ్రతుకుతాడు కదా. జ్ఞానము కలిగిన వాడు అట్లా బ్రతుకుతాడు. ఏమన్నాడు యేసుక్రీస్తుకు వచ్చిన యవనస్తుడు? నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు అమ్మి అప్పుడు నన్ను వెంబడించంటే అతడు వ్యసన పడుతూ వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే అతని యొక్క హృదయము, అతని యొక్క ఆలోచన, అతని యొక్క ప్రయాస ఎంత ఏంటి? విలువ లేని దాని కొరకే. అంటే అతడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతుకు కోసమే ఆలోచిస్తున్నాడు తప్ప పరలోక రాజ్యంలో నేను ఎంత ధనవంతుడిగా ఉండాలని మాత్రము ఆలోచించలేదు కదా. పరలోకం అనేది అది ఎటర్నలీ లైఫ్. అంటే దేవుడు ఎట్లయితే ఆ దేవుడికి ఎట్లయితే పరిమితి లేదో, ఆ పరిమితి లేని దేవునితో మనం మమేకం అవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి ఎట్లయితే ఒక ఎండ్ అనేది లేదో, పరిమితం అనేది లేదో, మానవుడికి కూడా ఆ విధంగా ఇవ్వాలని. ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్తే దేవుడు ఎట్లయితే యుగయుగాలు ఉంటాడో ఒక మానవుడు కూడా అట్లా ఉండగలడు. ఈ ఆధిక్యత ఇవ్వడం కోసమే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకంలోకి పంపించడం జరిగింది. ఏది రమ్యమైనవి, ఏది ఖ్యాతి కలిగినది, ఇది గుర్తించాలి. ఎప్పుడు గుర్తించగలమంటే యేసుక్రీస్తు యొక్క సారవంతమైన ఆ ఒలివ చెట్టుతో అంటుకట్టబడినప్పుడు, ఈ సారవంతమైన ఒలివ చెట్టుతో అంటుకట్టబడినప్పుడు అదే విషయాన్ని ఇక్కడ కీర్తనాకారుడు 49వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు కదా. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకుని వారికి నేను ఎలా భయపడనేలా. 49:8వ వచనంలో మరలా చూసినప్పుడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు కదా. నిత్యము చూడకుండా బ్రతుకున్నట్లు, నిత్యము కుళ్ళు చూడకుండా బ్రతకడం అంటే ఏంటి? అంటే నరకంలోకి వెళ్లకుండా ఉండటం. నిత్యము కుళ్ళు చూడకుండా ఉండటం అంటే ఏంటి? ఆ యొక్క ఘనమైన ఆ పరలోక రాజ్యంలో ఆ బంగారు వీధుల్లోకి ప్రవేశించిన ఏ వ్యక్తి కూడా కుళ్ళు పట్టడు. అంటే కుళ్ళు పట్టడం ఆ వ్యక్తికి ఇంకా మరణం అనేది లేదు, ఆ వ్యక్తికి ఇంకా కష్టం అనేది లేదు. దేవుడు ఎలా అయితే ఆయన గొప్ప సజీవుడో, దేవుడు ఎట్లా అయితే ఆయనకి అంతం లేదో, ఆయన మితిలేని వాడో, మానవుడికి కూడా అట్లాంటి పరిస్థితి ఇవ్వబోతున్నాడు. అయితే ఈ పరిస్థితి రావాలంటే ఏమంటే దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. మరి ఉన్నాడా లేదా? ప్రాయశ్చిత్తం చేయవాడు ఎవడును లేడు. ఎప్పుడు? కీర్తనాకారుడు రాసినప్పుడు. కానీ ప్రాయశ్చిత్తం చేయడానికి, దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయడానికే, ఒక మానవుని యొక్క జీవితం కుళ్ళు పట్టకుండా ఉండాలనే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ప్రాయశ్చిత్తం కొరకు ఈ లోకానికి పంపించాడు కదా. ఏ వ్యక్తి అయితే క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి దేవునికితో అంటుకట్టబడతాడో, విలువలేని దాన్ని విడిచిపెట్టాలి. ఎవరితో అంటుకట్టబడాలంటే? దేవునితో అంటుకట్టబడాలంటే. నువ్వు బాప్తిజం తీసుకుండొచ్చు, అనేక సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చి ఉండొచ్చు, వెళ్తుండొచ్చు, కానీ మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించకపోతే
దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం మనం బ్రతకపోతే మనం అడవి ఒలివ చెట్టులానే ఉన్నాం. ఇంకా మనలో ఏమీ లేదు, సారవంతమైన ఒలివ చెట్టు లేదు. కనుక మన యొక్క బ్రతుకు అంటే మన యొక్క జీవితం కుళ్ళి పట్టకుండా ఉండాలంటే, మన జీవితము దేవునితో పాటు యుగాలు బ్రతకాలంటే, ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క వివాహంలో మనం పాల్గొనాలంటే, ఒకటి విలువలేని దాన్ని విడిచిపెడదాం. అల్పకాల భోగం యాకోబులాగా బుద్ధి కలిగి ఉందాం. యాకోబులాగా గుడారంలో నివాసం చేద్దాం. యాకోబులాగా సాధువై ఉన్నట్లు జీవిద్దాం. ఏ వ్యక్తి అయితే అట్లా మార్చబడతాడో ఆ వ్యక్తికి ఎట్లా అయితే జాస్త్రత్వం లేదు, కానీ జాస్త్రత్వం దక్కించుకున్నాడు విలువలేని దాన్ని విడిచిపెట్టడాన్ని బట్టి. ఏ వ్యక్తి అయితే అల్పకాల భోగాలని, శరీరాశలని, లోక పరిస్థితుల్ని విడిచిపెట్టి దేవుని కొరకే, దేవుని పరిచర్య కొరకే ఏ వ్యక్తి అయితే పాటు పడుతూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే జీవిస్తూ ఉంటాడో, ఆ వ్యక్తి యొక్క జీవితము ఎప్పటికీ కుళ్ళుబట్టదు. పరలోక రాజ్యంలో అతని యొక్క స్థానము ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. అట్లాంటి బ్రతుకు, అలాంటి జీవితము దేవుడు మనకు అనుగ్రహించాలని ఈ వాక్యము మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, దేవా, ఇంతవరకు ప్రభువా విలువైనది మా బ్రతుకుల్లో ఏంటి, విలువలేని దాని కొరకు మా జీవితాలు, మా బ్రతుకులు దేవా ఉన్నాయేమో ప్రభువా. దేవా, చాలాసార్లు విలువ లేని దాని కొరకు ప్రభువా మేము విలువైన దాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం ప్రభువా. విలువ లేని దాని కొరకు విలువైనది పోగొట్టుకుంటుంటాం ప్రభువా. దేవా, పరిశుద్ధాత్ముడా, నీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాను ప్రభువా. దేవా, మా జీవితాల్లో నీతో సహవాసం చేస్తున్నప్పుడు, నీతో మేము స్నేహం చేసినప్పుడు ప్రభువా, ఏది విలువైనది, ఏది విలువలేనిదో గుర్తించగలుగుతాము. ఏవి రమ్యమైనవి, ఏది ఖ్యాతి కలిగేది గమనించండి, గుర్తించండి అన్నావు ప్రభువా. అటువంటి బ్రతుకును, అటువంటి పరిస్థితిని మాకు అనుగ్రహింపచేయండి దేవా. ఈ లోకంలో ప్రభువా విలువలేని దాని కొరకు విలువైన నీ యొక్క పరిస్థితిని మేము పోగొట్టుకుంటున్నాం ప్రభువా. దేవా, ఒక చిన్న పిల్లోడు ప్రభువా, వాడు ముందు దేవా బంగారము ప్రభువా ముందు పెట్టి, చాక్లెట్స్ని ముందు పెడితే ప్రభువా, వాడు బంగారాన్ని తీసుకోడు కానీ చాక్లెట్ని మాత్రమే తీసుకుంటాడు. ఎందుకంటే అతడికి బంగారం విలువైనదని అతడి యొక్క జ్ఞానానికి అతడికి తెలియదు. కేవలము తినే చాక్లెట్ మాత్రమే విలువైనదని ఆ చాక్లెట్ని తీసుకొని సంతృప్తి పడతాడు. దేవా, చాలాసార్లు ఆ చాక్లెట్ తీసుకుని చిన్నపిల్లల్లానే మేము ఉన్నాం ప్రభువా. మేము చాక్లెట్స్ తీసుకుంటున్నాం కానీ విలువైన బంగారాన్ని తీసుకోలేకపోతున్నాం మేము ప్రభువా. దేవా, నీతో గడిపే సమయాన్ని బట్టి ప్రభువా, నీ యొక్క వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభువా, నీ యొక్క గుడారంలో నివాసం చేయడాన్ని బట్టి ప్రభువా, మేము చిన్న బిడ్డల వలె కాక జ్ఞానవంతుల్లాగా మేము మార్చబడతాము. అటువంటి కృపను, అటువంటి పరిస్థితిని వాక్య విన్న ప్రతి ఒక్క బిడ్డకి నువ్వు అనుగ్రహింపచేయమని దేవా, మా ముందు నీ కృపను విలువైన దానికోసం ఆరాటపడి మా అంతము, మా తుది శ్వాస వరకు ప్రభువా మా నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ, మా పరిశుద్ధతను కాపాడుకుంటూ, కుళ్ళు పట్టకుండా మా శరీరాలని నీ రాజ్యంలోకి ప్రభువా మేము అర్పించుకునే కృపను మాకు అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.